హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపించేస్తా. దానికి కావాల్సింది 2 గ్లాస్ పెసర్లు, తర్వాత సగం గ్లాస్ అయితే మినపప్పు, తర్వాత సగం గ్లాస్ అయితే రేషన్ బియ్యం తీసుకున్న. వాటిని అన్నిటిని కలిపేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నా కాబట్టి 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నా. రేషన్ బియ్యం లేకుంటే స్కిప్ చేసేయచ్చు, ఇంట్లో బియ్యం నార్మల్ బియ్యం కూడా వేయచ్చు. కాకపోతే రేషన్ బియ్యంతో టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత దానికైతే రెస్ట్ ఇచ్చేసిన నైట్ మొత్తం. మార్నింగ్ లేసేసరికి ఇక చూసిరా మంచిగా వచ్చినాయి. తర్వాత మిక్సీ పట్టుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్, అయితే చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ కదా, అందుకని అప్పుడప్పుడు చేసుకోండి. వారంలో ఒక 2 టైమ్స్ అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి టేస్ట్ కొరకైతే నేనైతే కోసి వేసుకుంటున్నా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నా. ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెట్టండి, చాలా ప్రోటీన్ కదా, డోంట్ మిస్. ఎప్పుడు పెసరట్టు చేసుకుంటాం కానీ పెసరట్టు ఉప్మా అయితే ఎప్పుడు చేసుకోలే, ఇప్పుడే ఫస్ట్ టైము. అప్పటికి నాకు చాలా బాగా అనిపించింది. మిక్సీ అయితే నీట్గా పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే మెత్తగా పట్టుకుంటే పెసరట్టు అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ అయితే చట్నీ చేసుకుందాం అనేసి పెసరట్టు పల్లీల చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకనేసి రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అని నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ చేస్తున్నా. టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందో లేదో నాకు తెలియదు. ఎప్పుడు కూడా నేను పల్లీల చట్నీతోనే తిన్నా బయట కూడా, అందుకనేసి నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నా. ఫస్ట్ అయితే కొద్దిగా పల్లీలు అయితే మంచిగా ఎంచుకోవాలి. నెక్స్ట్ అయితే పల్లీలు ఎంచుకున్న తర్వాత ఇక్కడ పుట్నాలు అయితే ఎంచుకుంటున్నా. తర్వాత 2-3 పచ్చిమిర్చి తీసుకొని కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇట్లే కాల్చుకుంటున్నా. బయట తీసుకొచ్చే చట్నీ కంటే మన ఇంట్లో చేసుకునే చట్నీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే చట్నీ కోసం అయితే ఇక్కడ పోసేసుకుంటున్నా. పోస్ట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా లైట్గా పసుపు వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలామంది మనం బయట కొనే దాంట్లో అయితే పసుపు వేయరు కదా, మనం ఇంట్లో చేసుకునే దాంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ఉప్మా చేసేస్తున్నాము. గిన్నెలు అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఉప్మా కొంచెం సన్నగా చేస్తున్నాం కదా, అంటే పలసగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకున్నా. తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, తర్వాత ఆనియన్స్, ఒక చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఉప్మా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఎట్లా చేస్తారంటే వాటర్లో చేస్తారు, కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. వేసి చేసుకున్నామంటూ కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా అనేసి మేమైతే ఇప్పుడు ఇలాగే ఆయిల్లో కొంచెం ఫ్రై అయినాక అయితే వాటర్ వేసుకుంటాము. ఉప్మా అయితే మనం చూపించిన విధంగానే ఉండాలి, అప్పుడే మంచిగా వస్తుంది. నెక్స్ట్ అయితే పెసరట్టు వేసుకోవాలి. ఇక్కడైతే మా హస్బెండ్ పెసరట్టు వేస్తుండు. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా అప్పుడప్పుడు చేయండి. ఈ పెసరట్టు తిన్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, సేమ్ ఈక్వల్ టు హోటల్లో తిన్నట్టే అనిపించింది. ఇన్ని రోజులు ఎందుకబ్బా నేను ఇంట్లో చేసుకోలేదని ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఇంకా ఈరోజు అయితే టైం వచ్చింది కాబట్టి ఈరోజే చేసుకున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది. హోటల్ స్టైల్లో బాగుందా లేకుంటే మన ఇంట్లో చేసుకునేది బాగుందా అనేది కామెంట్ చేయండి. బాయ్.